అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొన్నటి సోమవారం రోజు వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి. సోమవారం అంటే విశేషమైన రోజు, మాకు పండుగనమాట. ఆ రోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. అయితే ఈ సోమవారం రాగానే అభిషేకాలు లేదంటే దేవాలయాలకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తూ ఉంటుందండి నాకు మాత్రం. కాకాణి అంటే, అమరావతి అంటే, అలా ఇంకా విష్ణుమూర్తి దేవాలయాలకైనా సరే వెళ్ళాలనిపిస్తుంది. అలాగే మన ఇంటి దగ్గరలోనే ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి దేవాలయం ఉన్నది కదా, ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సకల దేవతలు కొలువై ఉన్నారనమాట. అక్కడికైనా వెళ్ళి అభిషేకాలు చేసుకుందాం అనిపిస్తుంది. లేదంటే ఇంట్లోనే అభిషేకం చేసుకుందాం అనిపిస్తూ ఉంటుందండి. ఉదయాన్నే భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని చక్కగా త్వరగా దీపారాధన చేసుకొని మా వారు నేను కాకాణి వెళ్ళామండి. కాకాణి అంటే ఇక మాకు క్రితం రాత్రే అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకుంటానన్నమాట. ఇక లేవటం, తమలపాకులు కోసుకొని మాల కట్టుకోవటం, అలాగే తెల్ల జిల్లేడు మాల కట్టుకోవటం, ఇక వెంటనే స్టార్ట్ అయిపోతాం అనమాట. అంతా ఒక అరగంట, ముప్పావు గంటలో వెళ్ళిపోతాం అనమాట అండి. పాలు ప్రసాదంగా పెట్టుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి సోమవారం రోజు. ఈరోజు ఇంట్లో అభిషేకం చేసుకోకుండా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా, అలా అనిపిస్తూ ఉంటుందండి. ఒక్క నెల రోజులకైనా సరే వెళ్ళకపోతే, భగవంతుడి దగ్గర సమీపానికి వెళ్ళకపోతే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ఆ భారం అంతా దిగిపోయినట్లుగా ఉంటుంది భగవంతుడిని చూసేసరికి. ఇక అక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. భగవంతుడితో మొరబెట్టుకొని చక్కగా భగవంతుడిని కళ్ళారా చూసుకొని, ఇక తనివి తీరా భగవంతుడికి నమస్కారాలు అన్నీ చూసుకొని వచ్చేసేస్తానండి. అలా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందండి. ఆ పరమశివుడిని పరమభక్తురాలనండి. అంతగా పూజిస్తానన్నమాట. నాకు చేతనైన వరకు, నా శక్తి మేర, నాకు తెలిసినంత వరకు ఆ భక్తిని స్వామివారికి చేసుకుంటానన్నమాట అండి భక్తితో. ఇదిగోండి తమలపాకులు, మన ఇంట్లో తమలపాకుల చెట్టు ఉన్నది కదా మొక్క, చక్కగా ఈ తమలపాకులు ఆంజనేయ స్వామి వారు ఉన్నారనమాట కాకణిలో మాలగా కట్టామన్నమాట. ఇదిగోండి తెల్ల జిల్లేడు పూలు, అలాగే కనకాంబరాలు మా వారు కట్టారనమాట మాల. ఇక స్వామివారికి కళ్ళ ముందే అలంకరిస్తారనమాట అండి. ఆ స్వామివారిని చూసేసరికి తన్మయత్వం చెందుతాం అనమాట. అంత చక్కగా ఉంటాడనమాట కొలువైపోయి. తలలో దువ్వెన పెట్టను, అలాగే నుదుటను కుంకుమ అలానే పెట్టుకుంటానండి. ఇక యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగానే వచ్చేసేస్తానమాట. సోమవారం అంటే అంత నిష్టలతోటి, అంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటానండి. ఇక ఏ వారం ఏడను తినైనా తలస్నానం అది చేసుకొని భగవంతుడి పూజ చేసుకుంటానండి. ఇక సోమవారం మాత్రం ఏమీ తిననండి. తినకుండా తలలో దువ్వెన పెట్టుకోకుండా నుదుట కుంకుమతోటి ఆ విధంగానే ఉండి భగవంతుడికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. నా భక్తి అలా ఉంటుందండి భగవంతుడికి. ఇక అయితే మా వారు 3 నెలలకి, 4 నెలలకి క్షౌరం చేయించుకోరండి. ఇక ఇలా వైకుంఠపురం, కాకాణి, అమరావతి, కోటప్పకొండ ఈ విధంగా వెళ్ళి వెంట్రుకలు ఇస్తాం. తలనీలాలు ఇస్తారనమాట. అలాగే నేను 3 కత్తెరలు ఇస్తానన్నమాట అండి. నాకు ఇంకా చిలకలాగానే ఉన్నది కదా, నేను ఇవ్వలేదండి. మా వారు మాత్రం తలనీలాలు ఇచ్చుకున్నారు. ఇక ముందు స్వామివారికి కాకాణి వచ్చేసాం కదా, ముందు ద్వారపాలకులకి నమస్కారం చేసుకొని, ఇలా స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని, ఇక తలనీలాలు ఇచ్చుకోవటానికి కేశఖండన శాల, అలాగే చెవు పోగులు కుట్టేది ఉంటుందిగా ప్రక్కనే, అక్కడికి వెళ్ళిపోదాం అనమాట అండి. అంత బట్టలు అన్నీ తీసుకొచ్చుకొని రెడీ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి టికెట్ అది తీసుకుంటున్నారు మా వారు టికెట్ కౌంటర్ వద్ద. ఇక తీసుకొని వెళ్ళిపోతాం అనమాట అండి. ఇలా వచ్చేస్తూ ఉంటామండి ఇద్దరం కూడాను. ఇక అనుకోవటమే తడవండి, బయలుదేరిపోతాం భగవంతుడి దగ్గరికి అనమాట. అంత ఇష్టం, అంత భక్తి శ్రద్ధలతో ఉంటాం అనమాట. ఇదిగోండి వాహన పూజ జరుగుతుందనమాట. ఇక్కడ లారీకి ప్రక్కనే కారుకి ఇలా వాహన పూజలు జరుగుతూ ఉంటాయి అనమాట అండి.
దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడిపోతుందండి. పండగ పండగ అంతా కూడా అయిపోయింది కదా! సంక్రాంతి పండగ అంతా జరుపుకున్నారు మొత్తం గూడాను. మన ఆంధ్రులంతా ఎక్కువగా చేసుకుంటాం గదండీ! ఇక మళ్ళా దేవాలయానికి వస్తే ఇక్కడ కూడా జనం విపరీతంగా ఉన్నారండి. భక్తులు కోలాహలంతోటి, అలాగే ఇంకా అన్నప్రసాదాలతోటి ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటుందండి భక్తులతోటి. కాకాణి దేవాలయ ప్రాంగణం అంతా కూడాను ఆ కళ చూస్తుంటేనే ఎంతో తన్మయత్వం పొందుతామనమాట. అదే సగం ఆనందంగా ఉంటుందండి మాకు. ఏ దేవాలయాలకు వెళ్ళినా సరే ఆ భక్తుల్ని చూస్తుంటేనే మాకు ఇక కడుపు నిండిపోతుందండి. ఇక మైమర్చిపోతాం అనమాట. ఆనందంతో తన్మయత్వం చెందుతాం అనమాట అండి. అదొక గొప్ప అనుభూతి అండి. ఇదిగోండి కేశ ఖండనశాల దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక వెంట్రుకలు ఇచ్చినంతసేపు, తలనీలాలు ఇస్తున్నంతసేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటారు. అలాగే విష్ణుమూర్తి తండ్రి దగ్గరైతే గోవింద 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 అనే నామజపం చేసుకుంటారనమాట అండి. ఇక ఈ విధంగా 3 నెలలకి 4 నెలలకి మా వారు నేను కలిసి ఈ విధంగా తీర్థయాత్రలకు వచ్చి వెంట్రుకలు ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట అండి. చూసారా భక్తులతోటి పసిపిల్లలైతే ఇక ఎక్కిళ్ళేనండి, ఏడుపు చూడలేమన్నమాట. ఆ విధంగా ఉంటారనమాట, ఏడుస్తూ ఉంటారు. ఇక మా వారు స్నానాపానాదులు కానిచ్చుకొని వచ్చేసారండి. ఈ భగవంతుడిని దర్శనం చేసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాం అనమాట అండి. చేసుకున్న తర్వాత స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఇక్కడే పూర్తి చేసేస్తారనమాట. ఇక్కడే గోత్రనామాలు చెప్తారనమాట అండి. ముందుగానే ఉన్నారు కదా స్వామివారు. ఇక ఇక్కడే చెప్పుకొని తర్వాత భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతాం. నందీశ్వరుడు కూడా బయటే ఉంటాడు కదండి, మీ అందరికీ తెలుసు కదండి. కాకాని నందీశ్వరుని కూడా నమస్కారం చేసుకున్న తర్వాత ఆయన స్వామి దగ్గర కూడా నమస్కారం చేసుకున్న తర్వాత ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరైనా సరే, లేదంటేనేమో మర్రి చెట్టు, వేప చెట్టు అనమాట. లక్ష్మీదేవి తల్లి, విష్ణుమూర్తి తండ్రి కదండి, అంశలు కదా, అక్కడైనా వెలిగించుకుంటాను. సుబ్రహ్మణ్యేశ్వరి దగ్గరనే వెలిగించుకుంటాను, లేదంటే నందీశ్వరుడి దగ్గరైనా దీపం అనేది వెలిగించుకుంటానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా ఏ దేవాలయాలకు వెళ్ళినా సరే నూనె అలాగే ఒత్తులు నా చేతులతో నేను తయారు చేసుకున్న ఒత్తులతోటి అవి పట్టుకొని వెళ్తానమాట అండి. అలాగే గౌరమ్మను అలాగే వినాయకుడిని తయారు చేసుకొని చక్కగా పసుపు ముద్దలతోటి ఇక వాళ్ళకి పూజ చేసుకున్న తర్వాతే అసలు స్వామికి ఇక నమస్కారం చేసుకుంటానమాట. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వరుడు చూసారా ఎలా కొలువై ఉన్నారు. నమస్కారం చేసుకోండి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకైనా పెళ్ళిళ్ళు జరిగేటట్లు, అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగజేస్తారనమాట స్వామివారు. అంత మహిమాన్వితమైనది మీ అందరికీ తెలుసు కదండి. అప్పుడప్పుడు నేను కాకాని ఎక్కువ సార్లే మీకు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటానండి మీ దృష్టికి. మేము వెళ్ళిన చోటంతా కూడా మీకు చూపించాలని నా కోరిక, ఆతృత అండి. భగవంతుడిని దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ అనమాట. కాకానీనైనా అమరావతినైనా సరే నేను వెళ్ళినప్పుడల్లా మీకు చూపించాలని చెప్పేసి నా కోరిక అండి. చూసారా విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లి అనమాట. ఇక్కడ అయితే దీపం వెలిగించుకున్నాను, చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత భక్తులు మాత్రం బాగా వచ్చారండి, కిటకిటలాడిపోతున్నారనమాట. దేవాలయ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉన్నదండి. చుట్టూ మీరు కూడా ప్రదక్షిణ చేస్తున్నట్లుగానే భావిస్తారు కదండి. ఆ మహాదేవుడిని జగన్మాత జగజ్జన్ని లోకపావని బంగారు తల్లితో తండ్రి కొలువై ఉంటాడనమాట. బ్రహ్మరాంబ సమేతంగా పరమేశ్వరుడు. అగస్త్య మహాముని వారు ఇక్కడ నెలకొల్పారని చెప్పేసి పురాణ కథనాలు చెప్తాయండి. ఇక్కడ పిల్లలకి అన్నప్రసాదాలు జరుగుతాయి, అలాగే చెవి పోగులు కుట్టించటం, అలాగే ఇక నామకరణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కాకానీలో పొంగళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట భగవంతుడికి. అవి నెత్తి మీద పెట్టేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని నందీశ్వరుడి దగ్గర నైవేద్యం పెట్టుకొని తర్వాత లోపలికి తీసుకెళ్ళి భగవంతుడికి చూపిస్తారనమాట నైవేద్య ప్రసాదాన్ని. తర్వాత వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారనమాట అండి. ఇది ఒక ఆచారం అనమాట, ఆనవాయితీగా వస్తున్న సనాతన ధర్మం అనమాట అండి. ఇక్కడ చూసారా భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చామన్నమాట. చూసుకున్న తర్వాత ఇదిగో కళ్ళతో చూడండి, కళ్ళల్లో వేసుకోండి భగవంతుడిని. పైన వచ్చేసి పార్వతీ పరమేశ్వర్లు కుమారులతోటి అలా కొలువై ఉంటారనమాట చక్కగా ధ్వజస్తంభంతో. ఇక ఇక్కడ దీపం వెలిగించుకుంటున్నానండి. ఇలా అమ్మవారిని గౌరీదేవి తల్లిని, అలాగే పార్వతీమాత అండి, పార్వతీదేవి తల్లి, అలాగే వినాయకుడు బుజ్జినాయన పెట్టేసుకొని ఇంకా తర్వాత
దీపం వెలిగించుకున్నానండి. వెలిగించుకొని మన ఇంట్లో తమలపాకులు ఉన్నాయి కదా, తమలపాకులతో ఈ విధంగా పూజ ఈరోజు ఇక్కడ వెలిగించుకున్నానమాట. అప్పుడప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర అలాగే నందీశ్వరుడి దగ్గర వెలిగించుకుంటానండి. ఇక అన్నీ మర్చిపోతామండి. భగవంతుడి దగ్గరకు వస్తే అంతే కదండి, మనకేమి గుర్తుకు రాకూడదు. అలాగే ఏవి మనకి దరి చేరనివ్వకూడదు మన మనస్సులోకి. భగవంతుడి దగ్గర కంటే ఇంకంతే. ఉపవాసము అంటాం కదా, అంటే సమీపం అనమాట. సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇంకా భగవంతుడిని తలుచుకుంటాం. అలాగే అలంకరణ పట్ల కానీ వేరే ఏ విషయాల పట్ల కానీ మనం ఆలోచించటానికి కానీ ఆ థింకింగ్ థాట్స్ అనేవి రాకుండా చేసుకోవాలండి. భగవంతుడి దగ్గరే ఉండాలి కదా, మన మనస్సు అనేది లగ్నం చేసుకొని. అది నా అభిప్రాయం అండి. ఇక భక్తులను చూసుకుంటూ, భగవంతుడిని చూసుకుంటూ, అలాగే నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటూ పుస్తకం కూడా తెచ్చుకుంటానండి. ఇక ఓం నమ శివాయ, మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, కాశీ విశ్వేశ్వర, కాశీ విశ్వనాథ, కైలాసవాస, హిమగిరి వాస, త్రిలోకాధిపతి, విత్రిక్కంటి, బోళా శంకర, నమ పార్వతీపతి, హర హర మహాదేవ, శంభో శంకర అనుకుంటూ ఆ పుస్తకం నిండా వ్రాసుకుంటానండి. ఇక కూర్చొని చక్కగా భగవంతుడిని తలుచుకుంటూ, భగవంతుడిని చూస్తా కదా, దర్శనం చేసుకుంటా కదా, ఆ కళ్ళల్లో చూసుకుంటానమాట. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఫోన్లో చూసుకొని కూడా అవే కళ్ళల్లో ఉంచుకొని, అలాగే ఇంకా ఆ స్వాముల ముందు కూర్చొని స్వామిని దర్శనం చేసుకున్నట్లుగా నేను భావించి వ్రాసుకుంటూ ఉండిపోతామండి. మనము అక్కడికి వెళ్ళి అదే అంటారు కదండి, మనస్సు ద్వారా వెళ్ళిపోతాము, అలాగే శరీరం ద్వారా వెళ్ళిపోతామని. మనస్సు అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ మనస్సు అనేది భగవంతుడి దగ్గర ఉన్నట్లయితే మలినం లేకుండా ఇక భగవంతుడు అన్నీ చూసుకుంటాడు కదండి, అన్నీ చూస్తూ ఉంటాడు కదా. ఇదిగోండి ఆంజనేయ స్వామి గారికి మొత్తం తలుపులు ఇవన్నీ పెట్టేశారండి. ఇక తమలపాకులు పెట్టడానికి వీలు పడలేదు. మా వారు ఇక పైనుంచి చక్కగా దండన అలంకరించారనమాట. ఇంకా నేను విడి తమలపాకులుంటే ఆ ప్రక్క గుండా పైనుంచి పెడుతుంటే, కాదు ప్రభావతి ఈ సైడ్ గుండా చిన్నగా ప్రక్క గుండా పెట్టు అన్నారు. ఇక వంగి చక్కగా అలా పెట్టుకుంటున్నాను అనమాట. తమలపాకులు అంటే ఎంతో ప్రీతి కదా ఆంజనేయ స్వామి వారికి. అది కూడా ఒక కథ ఉంటుందండి. అలాగే ఆంజనేయ స్వామికి గంధం అంటే ఎంతో ప్రీతి కదా, అది కూడా ఒక కథ ఉంటుందన్నమాట. ఎందుకు ఆయనకి ఎందుకు ఇష్టం అనేది కూడా. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదండి, మహాకుంభమేళా జరుగుతున్నది కదా. 12 సంవత్సరాలకి వచ్చేది ఒక కుంభమేళానండి. అలాగే 24 సంవత్సరాలకు ఒక కుంభమేళా. అలాగే 124 సంవత్సరాలకు ఏమో అలా వచ్చేది ఇప్పుడు మహాకుంభమేళా అంటారటండి. ఈ మహాకుంభమేళకు ఎంతో శక్తి అన్నమాట అండి. అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళు, అక్కడ భగవంతుని దర్శనం చేసుకున్న వాళ్ళు, గయప్రయాగులు ఎంతో జాతకులు అనమాట. ఎంతో పూర్వజన్మ లేకుండా ఇక మరుజన్మ అనేది లేకుండా ఉంటారనమాట అండి. అంత పుణ్యాత్ములు అనమాట అండి. కానీ అలా తలుచుకుంటూ ఉన్నా కూడా మనకెంతో ముక్తి అండి, మనకెంతో పుణ్యం అనమాట. కాశీ తలుచుకుంటేనే ఎంతో పుణ్యం. అదిగోండి నందీశ్వరుని కూడా దర్శనం చేసుకోండి. ముందు నందీశ్వరుని కూడా దర్శనం చేసుకున్న తర్వాతే నందిగారి ఆజ్ఞ తీసుకున్న తర్వాతే అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి లోపలికి కెమెరా ఎలా చేయరు కదండి వీడియో అనేది. ఇదిగోండి ఇక కూర్చొని చక్కగా వ్రాసుకుంటానమాట అండి. ఇంకా మహాదేవానని చెప్పేసి ఈ విధంగా ఇంకా లీనం అయిపోతానమాట. ఎవరి చుట్టుప్రక్కల ఎంతమంది ఉన్నా సరే, ఎవరు ఎన్ని అనుకుంటున్నా, ఎన్ని మాటలు అన్నా సరే నా చెవిన పడవండి. ఇక ఆ నామస్మరణ, మానస సరోవరం, కైలాసగిరి పర్వతం దగ్గరికి వెళ్ళేసి వస్తానండి. అసలు మీరు కూడా అలా అనుకోవాలండి. అనుకుంటేనే ఆ భగవంతుడు మన దగ్గరే ఉండి చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడండి. మన మనసు కన్నా గొప్పదే ఉన్నదండి. దర్శనం చేసుకొని చక్కగా ఇదిగోండి ఇక ప్రతిరోజు కూడాను నిత్యం అన్నప్రసాదాలు జరుగుతూ ఉంటాయండి కాకాణిలో. ఇక చక్కగా ఇలా బల్లలు అలా స్టూల్స్ వేసేసి ఈ విస్తరాకులు పెట్టేసి చక్కగా ఒక ఫ్రై, ఒక పప్పు కూర, ఒక చట్నీ, ఒక సాంబారు, మజ్జిగ పెట్టేస్తారనమాట. ఇక చక్కగా తీర్థప్రసాదాలు అలాగే అన్నప్రసాదాలు తీసుకొని మా వారు నేను ఇంటికి పయనమయ్యామండి.